వివేక్ వెంకట స్వామి మాలల్ని ముందు పెట్టి ఇట్లాంటి ఉద్యమం చేపిస్తున్నాడనే ఒక చర్చ ఉంది. మీ దృష్టిలో ఉందా? ఆయన చేసే ఉద్యమం ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవం చెప్పాలంటే సుమారు 30 సంవత్సరాల నుంచి వరీకరణ జరుగుతుంది. వరీకరణ జరిగినప్పటి నుంచి ఏ మాల నాయకుడు ఇంతవరకు అంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టలేదు. అంటే వాళ్ళ వెనుక కూడా రాజకీయంగా ఉన్నది. మామూలుగా కొంతమంది రెచ్చగొడుతున్నారు ఆయన. ఎందుకంటే అంతే కదా, మరి ఆయన రెచ్చగొడుతుండు, ఈయన రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి లేనోళ్ళు ఇప్పుడు వచ్చేసి వరీకరణ గురించి మాట్లాడాలి అని ఒక విధంగా 1000 లక్షల మందితో పెడుతుంటే మేము ఏమడుగుతున్నాం అంటే, మీ ద్వారా వివేకన్న గారు చాలా మంచోడు, మంచి ఒక ఎమ్మెల్యే, మీరు నాన్నగారు కూడా సెంట్రల్ మినిస్టర్ చేసినాడు. మేము ఎప్పుడైనా 57 కులాల గురించి మీరు ఎప్పుడైనా మా గురించి మాట్లాడారా? 57 కులాలు అన్యాయం జరుగుతున్నాయి కదా. మేము మీ అన్నం గురించి ఏడుస్తున్నాము, మళ్ళీ అలాగే చదువు గురించి ఏడుస్తున్నాము, కులం సర్టిఫికేట్లకు రావడానికి దాని గురించి ఏడుస్తున్నాము, ఉద్యోగాల గురించి ఏడుస్తున్నాము, అలాగే వ్యవసాయం గురించి ఏడుస్తున్నాము. మాకు 7 భూములు ఉన్నాయి. ఇప్పుడు మీ ఉపకులాలను కొంతమంది ఎట్లా పిలవాలో తెలియదు, ఎట్లా గుర్తించాలో తెలియని కులాలు ఎన్ని ఉన్నాయి మీ ఉపకులాలలో? మా దాంట్లో 57 కులాలు ఉన్నాయి సుమారుగా. అంటే ఏమంటే బుడగజంగం, మాస్తి, చిందు, బైన్లా, గోసంగి, ఒలెదాసరి, పంబల, మరి అలాగే మాంగ్, మరి అలాగే ఇది దొంబర, నేతకాని, మరి ఇది మాదాస్ కుర్వా, ఇలాంటి చెప్పుకుంటూ పోతే 57 కులాలు ఉన్నాయి. 57 కులాలకు ఏమంటాము, ఈరోజు కూడా తిండి లేని కులాలు ఈరోజు కూడా చదువుకుందామంటే కొన్ని కులాలకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాజ్యంలో అందరూ ఎమ్మెల్యేలకు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు, ప్రతి ఒక్కటి అవుతుంటే మేము ఎక్కడున్నామయ్య అంటే కులం సర్టిఫికేట్ కార్డే ఉన్నాము. ఆ కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంది. కనీసం ఎస్సీలు అని చెప్పి గుర్తిస్తున్నారా మిమ్మల్ని ఉపకులాలు? ఎస్సీలు అంటే చాలా మంది తెలియదు. దళితులు అంటే మాల మాదిరి అనుకుంటారు. 57 కులాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్తుంటే ఇన్ని కులాలు ఉన్నాయా అని చెప్పి కొంతమంది మేధావులు అంటే ఆఫీసర్లు, అరే మీ ఇంతకుముందు 57 కులాలు 59 ఏదో మాల మాదిగా 2 తెలుసు తప్ప ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పి చాలామంది మమ్మల్ని అడుగు క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఏమంటున్నామంటే, వీళ్ళు ఈ మాదిగలు సర్పంచ్లు ఉన్నారు, మాలలు సర్పంచ్లు ఉన్నారు, మాదిగలు వార్డు మెంబర్లు ఉన్నారు, సమానంగా మాలలు సమానంగా వార్డు మెంబర్లు ఉన్నారు, జడ్పీటీసీలు మాదిగలు ఉన్నారు, అక్కడ మాలలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీలు మాలలు ఉన్నారు, ఇక్కడ మాదిగలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇక్కడ మాలలు ఉన్నారు, అక్కడ మాదిగలు ఉన్నారు, మినిస్టర్లు ఇక్కడ మాలలు ఉన్నారు, ఇక్కడ మాదిగలు ఉన్నారు. 57 కులాలు ఇంతవరకు ఏ ఒక్క చిన్న వార్డు మెంబర్ కూడా లేదని చెప్తున్నాను. వార్డు మెంబర్ కూడా లేరు. ఇటేమో మందకృష్ణ ఉన్నాడు, ఇటేమో వివేక్ లాంటి నాయకులు, వాళ్ళ కుటుంబంలో ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. సో 2 సామాజిక వర్గాల నుంచి ఒక మంచి గట్టోలే ఉన్నారు. ఉపకులాల నుంచి ఉపకులంగా చెప్పుకోబడుతున్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సో వీళ్ళు ఎందుకు, మీ దుర్గం చిన్నయ్య అట్లాంటి నాయకులను మీరు ముందు పెట్టి ఎందుకు మీరు మరో ఉద్యమం ఎందుకు తీసుకురా? మాకు వాస్తవం చెప్పాలంటే కడియం శ్రీహరి గారు పెద్ద నాయకుడు, మంచి అనుభవం గల వ్యక్తి. మరి ఎందుకో ఇప్పుడు మాకు కూడా ఒకసారి బాధ అనిపిస్తుంది. మా ఉపకులాల ఒక పెద్ద నాయకుడు ఉండి ఈ మాదిగోళ్ళకు కష్టం వస్తే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, లేకుండా వెనుక ఉన్న సపోర్ట్ చేసి మీటింగ్లు పెట్టుతున్నారు వాళ్ళు. అదే మాలలో కూడా వెనుక ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు ముందుకు వస్తే చేయలేకపోతే వెనుక ఉండి సపోర్ట్ చేసి నడిపిస్తారు. కానీ మా దగ్గర ఉన్న కడియం శ్రీహరి అన్న గారు మరి ఏందో మాకు అర్థం కావట్లేదు. మా కులం మా 57 కులాల్లో బయళ్ళ కులం బయల కులం బిడ్డ ఆయన. కానీ మాకు ఇంతవరకు ఆయనకు మీరు చెయ్యని గురించి ఇంతవరకు చెప్తాడు ఆయన.